Namaste. Welcome to 3 Mango range of spices Telugu Ruchi, powered by Freedom Rice Bran Oil, Hats and Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మన పార్టిసిపెంట్స్ వాళ్ళ వంటలు తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ వానా. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి. ఓకే. మీరు? లత. 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 లత గారు ఎందుకండి కామ్ గా మాట్లాడుతున్నారు? ఏం లేదండి. టెన్షన్ గా ఉందా? లేదండి. రిలాక్స్డ్ గా ఉండండి. ఓకేనండి. ఓకే. మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొంపల్లి నుంచి అండి. కొంపల్లి. కొంపల్లి నుంచి. మీరు? నేను కూడా కొంపల్లి అండి. రిలేటివ్సా? పిన్ని అండి. పిన్ని. ఓకే. అంటే ఇంట్లోనా బయట వేరే వేరే చోట నుంచా? వేరే వేరే చోట నుంచే. ఇంకా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం ఇద్దరము. ఏం ప్రాక్టీస్ చేస్తారండి? అదే ఇంకా వంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. డాన్స్ అయినా ప్రాక్టీస్ చేస్తారేమో అనుకున్నాను. అన్ని డాన్స్, వంటలు, అన్ని యాక్షన్ అన్ని చేస్తారా? అమ్మో, చాలా మంది రెడీగా ఉన్నారండి ఆర్టిస్ట్లు అయిపోవడానికి. ఓకే. మరి మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు? నేను ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ చేయబోతున్నారా? గుడ్. మరి మీరు? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. మరి ముందుగా ఎవరు చేయబోతున్నారు? నేను. మీరే చేస్తున్నారు? నేనే అన్నారు పోటీకి ముందన్నట్టు. ఓకే. మరి ఫిష్ కర్రీ కదండి మీరు చేయబోయేది? ఓకే. ఫిష్ కర్రీ తయారు చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు పావు కిలో, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ పావు కప్, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి శ్రవంతి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఓకే. అంటే అందరూ కామన్ గా ఫిష్ కర్రీ చేస్తుంటారు, బట్ నేను కొంచెం డిఫరెంట్ గా అనేసి డీప్ ఫ్రై చేసి మరీ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. కొంచెం కారం. ఓకే. కొంచెం అల్లం. అల్లం ఉత్తి అల్లమేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్? ఉత్తి అల్లం. అల్లం మాత్రం. కొంచెం పసుపు. కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు సాల్ట్ వేసుకో. కొంచెం సాల్ట్. ఇది మెంతులు జీరా కలిపి పౌడర్ చేసుకోవాలి. కొంచెం దూరగా వేయించుకొని. మెంతులు జీరా 2 దోరగా వేయించి ఆ తర్వాత పౌడర్ చేసుకోవాలా? కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకో. ఓకే. పెద్ద బౌల్ తీసుకుంటారా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. మీరు ఏమైనా జాబా లేకపోతే చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఓకే. మరి ఏం చేయాలనుకుంటున్నారు? నాకు పోలీస్ జాబ్ చేయాలని. పోలీస్ అవ్వాలనా? జాగ్రత్తగా ఉండండి. మీ నెంబర్ ఎవరా? రాసి పెట్టుకుంటారు. ఓకే. మిక్సింగ్ అయిపోయింది. ఓకే. ఓకే. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఓకే. ఆన్ చేసేసాం. రెడీగా ఉంది. ఓకే. ఆయిల్ హీట్ అయిపోయింది. ఓకే. ఈ ఫిష్ పీసెస్ ని దీంట్లో వేసేయండి. ఓకే. ఇంకేమైనా చేయాలండి? ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం. ఓకే. ఓకే. దట్ షిఫ్ట్ చేసేద్దామా? ఓకే. 1 నిమిషం. చాలా కష్టపడిపోయావు ఇప్పటికే. ఏంటి వేయించినందుకే వేసేస్తున్నారండి నాకు. ఓకే. ఓకే. అవి ఆల్మోస్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం దానికోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్ ఫస్ట్. నెక్స్ట్ దీంట్లో ఆనియన్ పేస్ట్. మీకు వుడెన్ స్టిక్. ఇది అయిపోయినప్పుడు చెప్పండి, ఆఫ్ చేసేస్తాను. చూడండి. తీసాను. ఆఫ్ చేసేయచ్చు? ఆఫ్ చేసేసాను. ఇవి తీయొద్దా ప్లేట్లోకి? తీసేయచ్చు. చేయండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటో వేద్దాం. టమాటో. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా పెద్దమ్మ నేర్పించారండి. మీ పెద్దమ్మ పిన్ని కదా? వాళ్ళ సిస్టర్. నేను ఆల్మోస్ట్ అన్ని వంటలు మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నా. మీరేంటి ఇందులో ఇంకేవేవో వేసేస్తున్నారు? టమాటో ఒకటి వేసాను. కొంచెం కుక్ అయింది కదా. ఓకే. ఉల్లిపాయ పేస్ట్ తర్వాత టమాటో వేసారు. ఓకే. దీంట్లో కొంచెం పల్లి పౌడర్.
అది ఓన్లీ పల్లి, వేయించిన పల్లీలా? పచ్చి పల్లీలేనా? వేయించిన పల్లీలు. దీంట్లో మళ్ళీ కొంచెం లైట్ గా కారం వేసుకుందాం. ఇందాక గ్రేవీ లాగా ఉండాలని ఆనియన్ అని అన్నారు, ఇది మొత్తం డ్రై అయిపోయింది. లేదు అదే చెప్పాను కదా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మన. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైకి గ్రేవీ అది. జనరల్ గా ఫిష్ ఫ్రై అంటే ఉత్తిది తినేస్తూ ఉంటారు, లేదా చారులో పప్పు చారులో కలుపుకొని తింటుంటారు. డిఫరెంట్ కర్రీ అదే ఫిష్ వేపుడికే కర్రీ చేయడం అనేది కొంచెం కొత్తగా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. ఓకే, కొంచెం వేయాలా? కొన్ని వాటర్. చాలా ఆఫ్ చేసేయాలా? ఫిష్ పీసెస్ దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో వేయాలా? ఎలా ఉంది? డిఫరెంట్ గా ఉందా లేకపోతే రొటీన్ ప్రాసెస్ లా ఉందా? ఇది ఫ్రైయా కర్రీ అండి? కర్రీ అండి. కర్రీ. ఎందుకు మీకు ఫ్రై లా అనిపిస్తుందా? నేను అలా ఫీల్ అయ్యాను అనమాట. అయితే నేనే రాంగ్. ఇంకా ఫినిషింగ్ వచ్చిందా? ఇంకా ప్రాసెస్ ఉందండి? ఫినిషింగ్ వచ్చేసింది. ఒకసారి మూతలో పెట్టేసుకొని మూత అలా పెట్టి తీయాలా? అంటే కొంచెం మసాలా కూడా దానికి పట్టాలి కదా ఫిష్ కి. ఓకే ఓకే, అయిపోవచ్చిందండి. అయిపోయి తీసేస్తారా? ఓకే అండి, అయిపోయింది. తీసేచ్చా? ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ గార్నిష్ చేస్తారా? కొత్తిమీరతో కొంచెం పైన. రెడీ. బాగున్నా? నీకోసం నేను చాలా ప్రాక్టీస్ చేసి మరీ చేశాను. టేస్ట్ చేసి నువ్వే చెప్పాలి. నీకోసం ఫిష్ కర్రీ రెడీగా ఉంది. టేస్ట్. ఓకే, ఫిష్ కర్రీ అదిగోండి నా కోసం అంట ఫిష్ కర్రీ రెడీ చేశాను శ్రవంతి చెప్తుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, కారం, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పల్లీల పొడి, కారం, చింతపండు గుజ్జు, వేయించిన చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. అంతే, ఫిష్ కర్రీ రెడీ.